రఘువంశం ద్వితీయ సర్గ 67వ శ్లోకం. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతితరా బభూవ తదన్వితా హైమవతాత్స కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇత్థం క్షితీశేన విశిష్టధేనుర్విజ్ఞాపితా ప్రీతితరా బభూవ తదన్వితా హైమవతాత్స కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. బద్రి గారు చదవండి. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతితరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతితరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. నమస్కారం సార్. సంక్రీతిసేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇత్థం క్రీతిసేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. వాడిబళ్ళ వారు చదువుతారా? ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుః విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుః విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాత్ చ కుక్షేః ప్రతి ఆయయౌ ఆశ్రమేణ. కాకుండి వారు భక్తులు చెప్పారు. శ్లోకం చదువుతాను గురుగారు. విభక్తులు ఇరిటేటింగ్ గా ఉంది కొంచెం గొంతులో నాకు. సరే. ఇద్ధం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇద్ధం క్షితీశేన వసిష్ఠధేనుర్విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాచ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. శ్రీదేవి గారు చెప్తారా? విభక్తులు అయ్యా చదువుతాను. అస్మద్గురుభ్యో నమః. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుః విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాశ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుః విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాశ్చ కుక్షేః ప్రత్యాయయావాశ్రమమశ్రమేణ. పదవి భాగం చేయమంటారా అండి? ఇత్థం క్షితీశేన వసిష్ఠధేనుః విజ్ఞాపితా ప్రీతతరా బభూవ తదన్వితా హైమవతాత్ చ కుక్షేః ప్రతి ఆయయౌ ఆశ్రమేణ. భక్తులు చెప్తారా?
విభక్తులు. సరే ప్రయత్నిస్తా. ఉమ్. ఓకే. ఇత్థం అవ్యయం క్షితీసేన క్షిత్యా ఈసః క్షితీస ఈసేన ఈసాభ్యాం ఈసేః క్షితీశ శబ్దः అకారాంత పుల్లింగ తృతీయేకవచనాంతః వశిష్ఠధేనుః వశిష్ఠస్య ధేనుః ధేనుః ఈశే ధేను కాదు. ధేనవ. ఏమండి? ఈషేబి అని చెప్పిండ్రు, ఈషయ్ కాదా? ఈశేన ఈశాభ్యం ఈశై. ఈసేన ఈసాభ్యాం ఈసేః. ఈషేబి అన్నట్టు అన్నారు. ఆహా లేదు, ఈసాభ్యాం అని అన్నా. క్షితీశ ఆహా. శబ్దः అకారాంత పుంలింగ తృతీయేకవచనాంతః వశిష్ఠధేనుః వశిష్ఠధేనుః ధేనుః ధేనూ ధేనవः వశిష్ఠధేను శబ్దः ఉకారాంత స్త్రీలింగ ప్రథమేకవచనాంతః విజ్ఞాపిత విజ్ఞాపిత విజ్ఞాపితే విజ్ఞాపితాః విజ్ఞాపితా శబ్దः ఆకారాంత స్త్రీలింగ ప్రథమేకవచనాంతః ప్రీతతర ప్రీతతర ప్రీతతరే ప్రీతతరాః ప్రీతతరా శబ్దः ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంతః బభూవ బభూవ బభూవతుః బభూవుః భూస్తదయ భూతే లిట్ పరస్మైపది ప్రథమ పురుషైకవచనాంతః తదన్వితాతేన తదన్విత తదన్వితే తదన్వితాః తదన్వితా శబ్దः ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంతః హైమవతాత్ హైమవతాత్ హైమవతాభ్యాం హైమవతేభ్యः హైమవత శబ్దः అకారాంత పుల్లింగ పంచమైక్యవచనాంతః చ అవ్యయం కుక్షేః కుక్షేః కుక్షిభ్యాం కుక్షిభ్యः కుక్షి శబ్దः ఇకారాంత పుల్లింగ పంచమ్యేకవచనాంతః ప్రతి అవ్యయం ఆయయౌః ఆయయౌ ఆయయతుః ఆయయుః అంగూర్వకాత్ ఇస్మత్కాత్ సకర్మకరే భూతే లిట్ పరస్మైపదే ప్రథమ పురుషైకవచనాంతః ఆశ్రమం ఆశ్రమం ఆశ్రమౌ ఆశ్రమాన్ ఆశ్రమ శబ్దः అకారాంత పుల్లింగ తృతీయేకవచనాంతః ఆశ్రమేణ నశ్రమః ఆశ్రమః తేన ఆశ్రమేణ 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 ఆశ్రమాభ్యాం ఆశ్రమైః ఆశ్రమ శబ్దः అకారాంత పుల్లింగ తృతీయేకవచనాంతః. సంతోషం. తప్పులు అయితే మీరందరూ కూడా చాలా మంది ఒకటేంటంటే దాని పుస్తకాన్ని ఫాలో అవుతున్నారు కాకుండా సొంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంతసేపు పుస్తకం చూస్తే అంతే అంటే ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. పుస్తకం చూస్తే ఎప్పటికీ ఎక్కడ విషయం కూడా అక్కడలాగానే ఉంటుంది. అలా కాదయ్యా, చూసి చెప్తేనే ఇలా చెప్తున్నాం తడబడి. ప్రాక్టీస్ చేయండి. తప్పులు పడితే తెల్లారు ఇంకో రోజు తప్పులు పడవు. ఓకే, రేపు నుంచి ట్రై చేద్దాం. మీకు తొందరగా వస్తుంది. సంస్కృతం ఎంఏ చేశారు కదా, అది దానికి దీనికి సంబంధం లేదండి బాబు. అదే అక్కడ ఇలా ఏం చదివించలేదు, పాఠం చెప్పేవారు 12 రోజులు ఓన్లీ కాంటాక్ట్ క్లాసెస్. తర్వాత మా బాధమే పడ్డాం అంతే, బైహార్ట్ చేసి రాసి అంతే. అంటే అందరు మీ ఇవాళ సందర్భం మీ వచ్చినా కానీ మొత్తం మంది చెప్తున్నాను, అందరిలో కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. పుస్తకం ఫాలో అవుతుంది నేను చెప్పిన లేదు, పాఠానికి ప్రయోజనం లేదు. ఇన్ని రోజులు పాఠం వల్ల నిష్ప్రయోజనమే. కష్టపడి ఇన్ని రకాల పాఠాలు నేర్చుకున్నాం. ఈ పాఠాలు ఇప్పుడు ఎవరైనా చూస్తే మీరు ఏం చెప్పారు, ఇంతకు గైడ్ని ఫాలో అవుతున్నారు కదా, ఈ గైడ్ ఫాలో అవ్వడానికి నేను చెప్పినా చెప్పకపోయినా ఒకటే. ఇప్పుడు ఇన్ని రోజు పాఠం చెప్పాను, పెద్ద ఘనంగా చెప్పింది ఏమీ లేదు. ఎందుకంటే పుస్తకం ఉంది, ఇంకొకళ్ళు కూడా కొత్తగా వచ్చినాడు కూడా ఇదే ప్రకారం చెప్పవచ్చు. వాళ్ళకి ఏమి దాంట్లో ఏమీ లేదు. లేదు గురుగారు, అవగాహన కూడా ఇంత తప్పిస్తే ఏమంటారు? లేదు గురుగారు, అలా అంతా ఏం లేదు గురుగారు. ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను గురుగారు. ఫస్ట్ మీరు చెప్పినట్టు పద విభాగం చేసుకుంటున్నాము. అయిన తర్వాత ప్రథమ, ద్వితీయ, తృతీయ, షష్ఠి, సప్తమి వచ్చాయి గుర్తించడము. చతుర్థి, పంచమి కొంచెం కష్టంగా ఉంది విభజించడం, విభక్తులు అంతవరకు అయితే నేర్చుకోగలిగాను. ద్వితీయ వస్తే అయితే ఇంకా ఆ రోజంతా ఒకసారి మన క్లాస్ లో రాజేష్ సార్కి కూడా చెప్పాం, ఈ రోజు అన్ని శ్లోకంలో ద్వితీయాలే వచ్చాయి, ఈజీగా చేసేసామని కూడా ఒకసారి కొంత ఉంటుంది, ప్రయోజనం ఉంది లేదని కాదు. ద్వితీయ ఈజీగా గుర్తుపట్టగలమయ్యా, ద్వితీయ ఈజీగా కాస్త కూస్తో షష్ఠి గుర్తుపట్టగలము, సప్తమి గుర్తుపట్టగలం. అదే ఇప్పుడు ఎవరు కూడా
బట్టి పట్టలేకపోతున్నా. రిఫరెన్స్ చూసి చెప్పేయటమే. లేదు, పదవి భాగం చేయడం వచ్చింది, పదవి భాగం స్వతంత్రంగా చేయడం వచ్చింది. శబ్దాలు ధాతువులు బట్టి వేయాలి. ధాతువులను అక్కడక్కడ సందులు గుర్తించడం కూడా వచ్చింది సంస్కృతంలో గురుగారు బాగా మీ దయ బట్టి వల్ల. అవసరం. అందులో వచ్చే గురుగారు అరుణ్ గారు చెప్పినట్టుగా కొన్ని అంతవరకు చాలా వరకు గుర్తు చేస్తున్నాం. రాజేష్ గారు చెప్పినట్టు అన్ని కొన్ని విభక్తులు గుర్తుపెట్టుకొని ఇలా వస్తాయి. అందులో వచ్చే కొంతవరకు విభక్తులు కూడా అంటే కొన్ని ఒక పని చేయండి, ఒక శబ్దాన్ని కొద్ది రోజుల దాకా బాగా అబ్జర్వ్ చేయండి. అకారాంశ రామశబ్దం అదే అదే. అవును చేయండి, గురుగారు. లేదా చదవండి. కొద్ది అవును రోజుల దాకా గురుగారు. ఊరికే ఇంట్లోనే చదువుతుండగా ఆ శబ్దం యొక్క గ్రూప్ అకారాంశ శబ్దాలన్నీ ఎట్లా ఉంటాయి. దీంట్లో అనేక అకార శబ్దాలు వస్తున్నాయి కూడా మనం వెతికితే దీంట్లో అకార శబ్దాలు వస్తాయి, లేదా అకార శబ్దాలు ఉన్నాయి. క్షితీశేన అకార శబ్దమే కదా. క్షితీశేన రామ శబ్దం వచ్చిందంటే 70% శబ్దాలు వచ్చినట్టే. అట్లా శబ్దాలు వస్తుంటాయి. హరి శబ్దం మళ్ళా పుంలింగము స్త్రీలింగము తేడా లేవు. రామ సీతా శబ్దం వేరే, హరి రామ 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 వస్తుందిలేండి. నాకు ఫస్ట్ రామ శబ్దం చదివేదే బాగానే రామ వస్తుంది. కదా, నాకు రామ ఫస్ట్ శబ్దం చదివేదే బాగానే రామ శబ్దం కాబట్టి వస్తుంది. రామ రామ హరి రమ రామ హరి రామ హరి శంభు గౌరీ 4 రావాలి. మీకు శబ్దాలు వచ్చాయి అనే నేను కావ్యం మొదలుపెట్టాను. అంతేగాని శబ్దాలు రాకపోతే కావ్యం మొదలుపెట్టి ప్రయోజనం లేదు. అందుకొరకే మన శ్లోకాలు కూడా ముందు పెట్టేటప్పుడు కూడా శబ్దాన్ని గుర్తించండి అంటే ముందు ధాతు గుర్తించండి, ధాతు పలానా శబ్దం వేస్తే ఏ భక్తులు ఉన్నాయి, ఆ విభక్తి పదాలు గుర్తించండి అని చెప్పాను. ఆ గుర్తించడం అనేటువంటిది మనకు మీకు ఎందుకు పుస్తకం నేను మీకు రెఫర్ చేసి చూపించాను అంటే, దీంట్లో మనం పెట్టేటప్పుడు పొరపాటున నేను ఓరల్గా చెప్పవచ్చు, ఈ పదానికి అర్థం రాసుకోండి అని చెప్తాను. చెప్తే కదండి మీరు కరెక్టే రాయకపోవచ్చు, నా ఉచ్చారణ మీకు స్పష్టంగా వినబడకపోవచ్చు, లేదా తప్పులు రాసుకోవచ్చు. కనుక పుస్తకం ఉంటే ఓకే ఆల్రెడీ ఉంది కనుక అని ఆ విధంగా మీకు పెట్టాను. సహకారంగా మేడం కూడా పెడుతున్నారు అర్థాలు. కానీ అవి ఉంది కదా దాని ఆధారంగా అది మాత్రమే ఆధారంగా పెట్టుకొని చదవడం కాదు, అది ఒక ఊతం మాత్రమే. కానీ ప్రధానంగా మనం సహాయం చేసుకోవడానికి కావాలి. శబ్దాన్ని ముందు గుర్తించండి, సరే ప్రతిపార్థం దాని తర్వాత ఫాలోగా అన్వయ విధానం అని చూసుకుంటాం. కానీ ఒక శబ్దం యొక్క విభక్తి ఏంటి అనేది మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకు ఇప్పుడు కాదు, మీరు ఇంకా ఏ కొత్త శ్లోకం చూసినా కానీ మీకు వేరే ఎక్కడ చూసినా కానీ మీకు వెంబడి గుర్తించగలుగుతారు. ఎంతసేపు మనం దీని పుస్తకాన్ని బట్టి ఫాలో అవుతాం అంటే కొత్త శ్లోకాన్ని మనం గుర్తించలేము. ఎన్ని రోజులు చదవంతా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం కలగాలంటే శబ్దం మీద గ్రిప్ రావాలి. శబ్దం మీద గ్రిప్ వస్తేనే, ధాతువుల మీద గ్రిప్ వస్తేనే మనకు మనుగరు మేము వ్యాసాలు రాయమన్నాను. మీరు కారణం ఏంటంటే మైండ్ పనిచేయాలి, మైండ్ పనిచేసి ముందుకు నడిపించాలి. అంటే చక్రము ప్రయత్నించి ముందుకు పెడుతుంది. ఒక స్క్వైర్ లాంటి దాన్ని చూస్తే ఎంతసేపు దాన్ని నెట్టితే అంతవరకు పోతుంది. ఒక డబ్బాను దొబ్బుకుందుకు తీసుకెళ్ళేవాడు అనుకోండి, మనం ఎంత నెడితే అంతవరకు నెట్టుతుంది. గైడ్ అంతే, మన పుస్తకం ఎంత నెడితే అంతవరకే ఉంటాం. ఆ తర్వాత ఏంటి మళ్ళీ ముందుకు పోదు. అది కాదు మనకు కావాల్సింది. చక్రంలాగా ముందుకు, అంటే మనం కొంచెం ఊపిస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోదు. ఇట్లా మన యొక్క మైండ్ను పని చేయిస్తే ఆ మైండ్కు పని చెప్పాలి. చెప్పడం ద్వారా ఇది ఏమిటి అని ఒకసారి ఆలోచించండి. శ్లోకాన్ని మీరు ఒక నిమిషం కొద్ది టైం మీరు ముందు కేటాయించుకొని ఈ శబ్దం ఎట్లా ఉంది, దీన్ని ఎట్లా క్షితీశేన ఏ శబ్దం అయి ఉంటుంది కావాలంటే తర్వాత చూడండి. మీరు చేసిన దాన్ని మళ్ళీ టెస్ట్గా మళ్ళీ అలాగే చేస్తాను. కాదు మీరు అనుకునే కరెక్ట్ అయినా కానీ దాంట్లో చూసుకోండి, వద్దంటలేదు. ముందు మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రీతి తరా ఈ శబ్దం లాగా ఉంది, తరా దీర్ఘ ఉంది కనుక ఆకారం రమా శబ్దం, రమా శబ్దం మీకు వచ్చా, రమా రమే రమా, తరా తరే తరా అని కొంచెం మనకు మైండ్కు అని చెప్పాలి. అక్కడ ఉంది చూసాం చదివాం పెట్టాం అయిపోయింది అంటే ఏదో మనం టైంపాస్గా చెప్పడం అవుతుంది. కానీ మనం ఇంకా అంటే నా ఉద్దేశం అంటే ఇంకా మీకు అభివృద్ధిలోకి రావాల్సినటువంటి సమయం ఇంకా ఉంది అని అర్థం. దానికి కావాల్సినటువంటిది ప్రయత్నం చేయాలి. కేవలం మనం ఏం చదువుకున్నాం, కేవలం అంతే చదువుకున్నాం అయిపోయింది. ఇందులో చదువుకున్నాం 3 ఏళ్ళు చదువుకున్నాం ఓకే, ఏం చదువుకున్నా ఏమీ లేదు, అంత సమానంగానే ఉంది అంటే పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక దయచేసి అందరు ఇంకొంచెం ప్రయత్నం చేయండి. మీరందరూ దీంట్లో ఒక దయచేసి శ్రీదేవి గారు తప్పట్టుకోకండి, మిమ్మల్ని కాదు ఉద్దేశించి. అదే లేదు, ఎప్పుడో ఒక రోజు చెప్పాలి కనుక ఈ రోజు చెప్తున్నాను, అంతేం లేదు. ఒక రోజు చెప్పాలి, అందరికి చెప్పాలి అని నిర్దేశంగా. అదే మా మంచిగా మీరు చెప్పేది.
రోజొక రోజు ఒక్కొక్కరికి ఈ శబ్దాలు విభక్తులు చెప్పండి అని చెప్పండి సార్. శబ్దాలు వాళ్ళు చదివించాల్సి వస్తుంది మనం వారంలో శబ్దం ఒక్కొక్క చూడకుండా శబ్దాన్ని చూడకుండా అంటే కొద్దిగా ప్రిపేర్ అవుతారు, దాని వల్ల ప్రాక్టీస్ అవుతుంది. అది చూడకుండా నాకు చివరికి అందరు మానేస్తారు. నేను జ్ఞాపకం చేయడానికి బొట్టు పెట్టమన్నాక నాకు రాదు కాక అనవసరం రాదు బంద్ చేస్తారు. చివరికి నేను ఒక్కడే లేకుంటే మేడం గారు ఇద్దరు కదా కూర్చోపోతుంది. ఎందుకంటే రాకపోయేసరికి అనవసరం ఎందుకు లేదు. ఇప్పుడు మనం నేను ఎందుకరికి మొట్టమొదటి రోజు చెప్పాను 40 మంది ఏరారు అనుకోండి, ఈ 40 మంది ఉండరు నేను చెప్పాను, ఆనాడే చెప్పాను 40 మంది ఉండరు ఎందుకు వరకు అంటే మనం మొట్టమొదటి ఒక శ్లోకం కూడా చెప్పుకుందాం, భర్తృహరి శ్లోకం ఏంటంటే ప్రారభ్యతే నకలు ప్రారంభించరు. ప్రారభ్య అని చెప్పాను. 40 దాకా మిగిలాం అంటే ఎట్లా పోతారో నాకు తెలుసు, ఇంతమంది ఉండరని నాకు తెలుసు. ఎందుకంటే చేరేంత ఉత్సాహంగా దాంట్లో తట్టుకోవడం కష్టం. వాళ్ళంతా ముందే చూశారు, ఈ జ్ఞాపకం చేయడం ఇవన్నీ తలకాయ నొప్పులు ఇవన్నీ కష్టం చెప్పడం ముందే మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 రోజుల్లో మానేసే ఉన్నారు, నిన్నటి దాకా మానేసే వాళ్ళు ఉన్నారు. మానేసిన వాళ్ళు ఒక్కొక్కరు మనం భయం అక్కర్లేదు. అంటే మేము మొదటి నుంచి ఓరియంటల్ కాలేజ్ స్టూడెంట్లం. ఓరియంటల్ కాలేజ్ స్టూడెంట్ ఎందుకు చెప్తున్నామంటే మా దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ ఉండరు. మేము చదువుకున్న సమయంలో మేము పాఠశాల చదువుకున్నప్పుడు 5-10 మంది మాత్రమే ఉండేవాళ్ళు. 2-3 నేను ఎంటర్ చదువుకుని 4 ఉండే, అంటే 15 నుంచి 4 వచ్చాం. పరీక్ష ఫీజు కట్టడానికి ఇద్దరం మాత్రమే మేము గురువుగారి దగ్గర ఎక్కువ శ్రద్ధతో చదువుకున్నటువంటి వాడు. అంటే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఎంత తక్కువ స్టూడెంటో అంత ఎక్కువ శ్రద్ధగా చెప్పగలుగుతాం. 50 మందిని కూర్చోబెట్టి చెప్తే కంఠస్థం చేయించలేము, అందరితో చెప్పలేం, అసలు ఎవరు వచ్చారు ఏం చెప్పలేము, ఏదో ఊరికే ఆ పెద్ద సభలో కూడా పోయింది అని చెప్పినట్టు చెప్తాం, వెళ్ళిపోతాం. అది కాదు, అంటే మంది కావాలన్న ఉద్దేశం కాదు, మంది ఆర్భాటం కావాలని కాదు, తక్కువ మంది ఉన్నా క్షుణ్ణంగా నేర్చుకోవాలి అనేది. అంటే ఒక్కడిద్దరు ఉన్నా చాలు, ఆ వాళ్ళని బాగా నేర్చుకుంటే చాలు అనేటువంటిది. కనుక వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారో నాకు తెలుసు. 40 మంది ఎట్లా ఉండరని తెలుసు. మనకు చేరిన 40 మంది చేరుతారు అది కాదు. మధ్యలో కూడా చాలామంది అడుగుతుంటారు, ఊరికే మీరు చెప్తారు సంస్కృతం, అయితే నేను చేరుతా అంటే ముందే చెప్తాను, మీరు 2 రోజులు ఉంటే ఎక్కువ చేరని నేను పోతే అభ్యంతరం అన్నాను, కాకపోతే 2-3 రోజుల తర్వాత మీరు ఎట్లా వెళ్ళిపోతారని చెప్పారు. అట్లా మన మధ్యలో చేరిన వాళ్ళందరూ వెళ్ళిపోయినాడు. చాలామంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పోతారు, వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే తట్టుకోరు ఈ మధ్యలో. ఇంకా మన ఈ మధ్యలో దూరారంటే మీలాగా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి శబ్దాలు ఇప్పుడు మీరు విభక్తులు అవి ఇవి చెప్తారు, ఇదంతా ఏదో ఉంది గోల ఉంది ఏమిటో అనుకుంటారు. మాకు మా ఒక మిత్రుడు ఇలా చాలాసార్లు అయిపోయాను కూడా మళ్ళీ చెప్తున్నారు. మిత్రుడు కొంచెం విరక్తి కలిగి వైరాగ్య భావం కలిగినటువంటి వాడే. ఎక్కువ పెద్ద గడ్డాన్ని మీద మహర్షిలాగా తయారు, కమండం చేత పట్టుకొని సన్యాసం చేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి కమండంతో ఎక్కడికైనా తిరిగాడు. ఇక్కడి నుంచి కాశీకి పాదయాత్ర వెళ్ళాడు. ఇక్కడి నుంచి మా ధర్మపురం నుంచి వెళ్ళి కాశీకి చేరాడు. దేశం చూసాక ఏ మహర్షి అందరు చాలా చోలో ఉన్నాడు, అంతా సంస్కృతం మాట్లాడి ప్రత్యేక కూర్చోబెట్టి వేస్తే ఈయనకు సంస్కృతం రాదు, ఒక ముక్క రాదు. సరే హిందీ వచ్చి వేరే విషయం. మొత్తానికి వెళ్ళిన తర్వాత కాశీలో కొద్ది రోజులు మళ్ళీ రిటర్న్ అయినాక వెంబడే నాకు ఫోన్ చేశారు వచ్చి, నేను ఇట్లా వచ్చాను, కాశీ ప్రసాద్ తీసుకొని వస్తే నేను కలుస్తాను, రమ్మన్నాను. సరే కాశీకి మంచి విభూతి ఏదో పట్టుకొచ్చి ఇచ్చాడు, ఓ రుద్రాక్ష విభూతి వగర ఇచ్చి వెంబడే నా సంస్కృతం నేర్పు అన్నాడు. అంటే సరే అయినా రమ్మన్నా, కూర్చోబెట్టాను, మోగి పెట్టాను, ఇట్లా శబ్దాలు ఇట్లా అంటే ధాతు ఇట్లా అంటే ఇవన్నీ చదివితే కానీ రాదా సంస్కృతం అన్నాడు. ఎట్లా మరి 4 రోజుల వారంలో రాదా అన్నాడు. అంటే సమస్య భాషదా, లేకపోతే ఇంజక్షన్ ఇస్తే ఒకటే వచ్చేస్తుందా? ఉత్సాహం ఉన్నంత ప్రయత్నం చేసి వచ్చేసరికి విరక్తి కలుగుతుంది. ఉత్సాహం బాగానే ఉంటుంది సంస్కృతం దగ్గర, ఓ బ్రహ్మాండంగా అంటారు, కానీ దీంట్లో దూరింద్రాలు కానీ తెలియదు అసలు సంగతి ఏమిటో. ఇది అట్లాంటి 10 రోజులు 15 రోజులు చెప్పే విధానాలు ఉన్నాయి, కానీ 10 రోజుల్లో వచ్చేటువంటి స్టాండర్డ్గా ఉండదు. అది స్పోకెన్ సాంస్క్రిట్ లాగా స్పోకెన్ సంస్కృతం ఉంటాయి, కాకపోతే ఎంతవరకే చెప్తారేమో. వాళ్ళ సిలబస్ నేను చూడలేదు, వాళ్ళ విధానం గమనించలేదు, నేను వాళ్ళని విమర్శించడం కాదు. అంటే నా ఉద్దేశంలో ఈ 10 రోజుల్లో నేర్పేటువంటి నువ్వు కంఠస్థం చేయకుండా ఏం చెప్పినా కూడా ఇదొక సిస్టమ్ పరిపూర్ణంగా చెప్పలేము. ఎందుకంటే శబ్దం పరిపూర్తిగా వస్తేనే మాట్లాడగలుగుతాం. ధాతువులు పరిపూర్తిగా కంఠస్థమై ఉండాలి. ఆ కంఠస్థం ఎంత అంటే అప్పట్లో మనకు కంప్యూటర్లో కొట్టగా టకటక ఎట్లా వస్తుందో మన తెలుగు పదాలు మన మనస్సులో ఒక సెకండ్ పాఠంలో వచ్చే భావాన్ని టకటగా మనకు పదాలన్నీ అందిస్తున్నది. మన ముఖంలోంచి నోట్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి తెలుగు పదాలు. ఎట్లా వస్తున్నాయి అంటే మన జ్ఞాపక శక్తిలో ఉన్నాయి.
పొరపాటున ఒక వ్యాకరణ భిన్నమైన పదం మన నోట్లో వస్తుంటే వెంబడే మనం గమనించి ఆపేస్తాం, లేదా సారీ అని మళ్ళీ చెప్పి దాన్ని మారుస్తాం. అంటే ఇది వ్యాకరణ భిన్నం అని మనకు తెలుస్తున్నది. ఇన్ని రకాల జ్ఞానాన్ని మన తెలుగు విషయంలో మనకు ఇంత ఉంది. సంస్కృతంలో అంత రావాలి అంటే ఒక భాష, మీకు సంస్కృతం కాదు, మీకు అందరికీ హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంకేదైనా వచ్చు, రకరకాల భాషలు వచ్చేవాళ్ళు ఉండవు. శ్రీదేవి గారు తమిళం వచ్చు. ఇన్ని భాషలు వచ్చినటువంటి వాడిని, ఇన్ని భాషల యొక్క నాలెడ్జ్ మనలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వ్యాకరణబద్ధమైనటువంటి పద విన్యాసాలు మన దగ్గర వచ్చినప్పుడు అవి ఎట్లా వస్తున్నాయి అంటే దాంట్లో అంత పగడబందైన విధానం మనం ఏర్పరిచాం. సంస్కృతంలో కూడా రావాలంటే ఇవన్నీ వస్తాయి. శబ్దాలు, ధాతువులు అవన్నీ వస్తే ఆటోమేటిక్గా మనం మాట్లాడగలుగుతాం. మనం వేగంగా మాట్లాడగలిగే స్థితికి మనం పాఠమే సంస్కృతం నేర్చుకుందాం అన్నప్పుడు సంస్కృతం నేర్చుకోవడం అంటే మాట్లాడడం, సంస్కృతం రాయడం అనేటువంటిది రావాలి. మనం సంస్కృతం రాయడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నాలు చేశారు కొన్ని, తర్వాత అయిపోయినాయి, మీ మొదలుపెట్టే విడిచిపెట్టారు. అట్లా కాదు, రోజు ఒకటి రాయండి, ఒకటి చేయండి, ఏదో రకమైనటువంటిది. సంస్కృతం సంబంధించినటువంటి గ్రూపులు చూడండి, వాటన్నిటిని కూడా ఇక్కడ ఒకటే సార్, ఇప్పుడు ఈ ఏజ్ లో వాళ్ళకి బట్టి పట్టే టైం కుదరట్లేదు. అవును, మరి కనీసం 4-5 రోజులైనా బట్టి పట్టడం అనేది చేయాలి. బట్టి ఏమన్నానంటే ఒక విషయం ఏంటంటే అసలు సాంస్క్రిట్ లో బట్టి పట్టే అవసరం ఎక్కువ మిగతా అన్ని లాంగ్వేజెస్ కంటే. అయితే ఒకటి ఏమిటంటే మనకు పారాయణ విధానం కూడా చెప్పాను. పారాయణ విధానం ఒకటి, మనం మాట్లాడే విధానం ఒకటి. మాట్లాడుతుండాలి. భాష అంటేనే మాట్లాడేది. భాష అనే పదానికి భాషా వ్యక్తాయాం వాచి భాషతే, మాట్లాడుతున్నాడు అని అర్థం. సంభాషించున్నది, భాషించున్నది భాష. ఓరలుగా మాట్లాడితేనే వస్తుంది. ఓరగా మాట్లాడడం ఒకటి, లేదా అందుకొరకే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం సంస్కృత కుటుంబంగా మార్చమని కూడా ఒక మాట అన్నారు. సంస్కృతం పిల్లవాడితో ఊరికే మాట్లాడండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు ఏం చెప్పకండి, శబ్దాలతో చెప్పకండి. అదే అత్ర ఆగచ్చా అనండి 10 సార్లు అంటే వాడికే తెలుస్తుంది. ఆగచ్చా, త్వం ఆగచ్చా అంటే వాడు వెంబడి ఆగచ్చావే అంటాడు. ప్రాక్టీస్ చేశాను నేను కొన్ని రోజులు. అట్లా కనుక చేస్తుంటే అవి ఏమవుతుందంటే మనకు అంటే మనం నేర్చుకునే ప్రయాసం ఉండాలి. ఇన్ని రోజులు మనం దాదాపుగా 2 సంవత్సరాలు మనం నేర్చుకున్నటువంటి దానికి ప్రయోజనం ఏమిటంటే మనకు రావాలి. ఎక్కడ విధంగా కూడా అక్కడ ఉన్నట్టుగా ఉండటం ప్రయోజనం ఏమిటంటే మనం ఇంత సమయం నిష్ప్రయోజనం చేసినట్టే లెక్క. సంతృప్తికరంగా అయినట్టు కావాలంటే మనకు రావడానికి ప్రయత్నం చేయాలి. శబ్దం చూడగానే వ్యక్తిని గుర్తించగలగాలి. అదేమిటి గుర్తించడం, లేదా ఒకసారి మీరు అన్నట్టుగా పుస్తకం చూసుకోండి, ఒక పెట్టండి, మళ్ళీ ఒకసారి గమనించండి, ఇది ఇట్లానే కదా. ఇక్కడ మనకు క్షితిశేన అని రామశబ్దంలాగా ఉంది కదా. క్షితిశబ్దం అంటే క్షితిశబ్దం ఎట్లా వస్తుంది? ఒక రామశబ్దాన్ని కంఠస్థం చేయమండి కదా. రామశబ్దం రామ రామ రామ, కృష్ణ కృష్ణ గోవింద, క్షితీష క్షితీష క్షితీష, క్షితిశబ్దం చెప్పండి. అట్లా ప్రయత్నం అంటే కొంతమంది ప్రయత్నం చేస్తుండాలి. మరి ఒక ఈ గంటలు మాత్రమే సంస్కృతం రాదు నేను చెప్తున్నట్టు. ఇది జస్ట్ ఏంటంటే మనకు చూపించడం మాత్రమే. థియరీ ప్రాక్టికల్లో ఇది థియరీ మాత్రమే. ప్రాక్టికల్ చేయకుండా థియరీ నిష్ప్రయోజనమే. గోదావరిలో లేదా నదిలో లేదా ఈత కొట్టాలంటే ఏదో ఒక నీళ్ళ మొడలో వాళ్ళు దుంకి స్థానం కొట్టాలి, కానీ బోర్డు మీద కూర్చొని ఎంత పాఠం చెప్పినా ఈత రాదు. ఈత రావాలి అంటే కాళ్ళు ఇట్లా కొట్టాలి, చేతి ఇట్లా కొట్టాలి అని మనం ఎన్ని పాటలు చెప్పినా ప్రయోజనం లేదు. దానికి రాజం అంటే వాడు దుంకాదు. వాడు నీళ్ళల్లో దుంకి కొడితేనే ఈత వస్తుంది. కానీ అట్లానే మనం ప్రాక్టీస్లో చేస్తుంటే వస్తుంది, చేయాలి కదా. కొంచెం చేస్తూ ఉంటే మనకు ప్రయోజనం ఉంటుంది. అట్లా కనుక కొంచెం ఏదైనా ప్రయత్నం చేసి పుస్తకమును ఆధారం చేయండి. మరీ పుస్తక రహితంగా మనం నడవలేము. పుస్తకం ఆధారంగా ఉండనండి, కానీ మన కరెక్షన్కు మాత్రమే పుస్తకం. మనం చేస్తున్న కరెక్ట్ అయినా కాదు దాన్ని చూసుకోండి. అది ఒక గురువులాగానే ఉంటుంది. క్షితిశబ్దం శ్లోకం మీరు ఫస్ట్ చూడండి అంతే. మీరు పుస్తకంలో కింద విభక్తులు చూడకండి. మీరు మీ సొంతంగా ప్రయత్నం ముందు క్షితిశేన ఉంది, ఇది ఎట్లా ఉంటుంది రామాయణ లాగా అని ఒకసారి చూడండి. అవునా కాదా అప్పుడు కింద చూసుకోండి. అట్లాంటి ధేను ఉంది, ధేను ఏ శబ్దంలాగా ఉంది, మన మైండ్ పనిచేయాలి. ధేను అనేది ఏమంతము, ఉకారాంతం. ఉకారాంతం అంటే ఎట్లా ఉంటుంది, శంభు శబ్దం, శంభు శబ్దం లేదా ధేను శబ్దం ఉంది, ధేను శబ్దంలాగా ఉంటుందా, దాని ధేను ధేనవా అని మన కరెక్ట్ అయినా దీంట్లో ఉందా పుస్తకం, ఒకసారి పుస్తకం చూడండి. ఓకే, ఇట్లా మనం కొంచెం మా మైండ్లో మనం ఉంది, మీరు జాబం చేసిన చదువు అంతా లోపల ఉంది లేదని కాదు. కాకపోతే అవి ఎక్కడెక్కడ లోపల పెట్టదేసి తాళం వేసినట్టుగా ఉంది. కొంచెం తాళాలు ఇవ్వండి, ఉంటే చదువుకున్న చదువు ఎక్కడికి పోదు. కనుక దానికి ఒకసారి తాళం తీసి దానికి ఒకసారి చెక్ చేసుకుంటే దాని యొక్క రిపీట్ చేస్తుండే. అంటే మీరు ఏదైనా వెహికల్స్ కొన్నారనుకోండి, కారు కొన్నారు, దాన్ని తీసి పక్కకు పెట్టి ఒక 2 ఏళ్ళ దాకా దాన్ని ఏం వాడకుండా ఉంటే తుప్పొట్టి పాడవుతుంది. అప్పుడు ఏం లేదు.
వస్తువు యంత్రం ఏ ప్రకారంగా అయితే వాడకుంటే పాడవుతుందో, మన మెదట్లో ఉన్న చదువు కూడా దాన్ని ప్రయోజనం ఏం ఓపెన్ చేసి అని చేయకపోతే అది తుప్పొట్టినట్టుగా ఉంటుంది. కనుక మన మైండ్ దేని శుద్ధం ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించా. దేనవా మనం చదువుకుందాం, అవునా కదా కింద చూసుకుందాం. అట్లా ఒక్కసారి దాన్ని కూడా ఒక్కసారి మైండ్ను నడిపించాలి. అట్లా శబ్దాల్ని ఎట్లా నడిపించాలి అని వాటిని చూడండి. మీకు బహువో తెలియదు, ఓకే, బహువో తెలియదు, ఈ విధంగా నేను సంగతి తెలుసుకుందాం అని అట్లా కొంచెం ప్రయత్నం చేస్తే ఇది ఎందుకొరకు అంటే మనం చదువుకున్నటువంటి దానికి ఇది నడిపించడానికి. మనం సంస్కృతం శబ్దాలు ధాతులు చదువుకున్నాం కనుక అవి ఎట్లా రూపాలు ప్రయోగించారు అని చెప్పడానికి కావ్యం చదువుకుంటున్నాం. కావ్యం ప్రధానంగా దానిలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదించడానికి మనం ఇప్పుడు నేర్చుకోవడం లేదు. నేర్చుకున్న ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే కావ్యం యొక్క నడవడి, కావ్యంలో పదాలు ఎట్లా నేర్పుతున్నారు, ఎట్లా వాక్యాలు శ్లోకాలు ఎట్లా నేర్పుతున్నట్టు, ఆ పదాన్ని ఎట్లా ప్రయోగిస్తున్నారు అనేది కూడా ముందు ప్రధాన దృష్టి. తర్వాత మనం కావ్యంలో ఉన్నటువంటి కావ్యానందాన్ని అనుభవించడం వేరే విషయం. కావ్యానందాన్ని అనుభవించడం కొరకు మనం వెనుక చదవాల్సిన అవసరం లేదు. కావ్యానందం అనేది పక్కకు, అంటే నేర్చుకునే సమయంలో కావ్యానందత్వం గొప్పది. దాంట్లో విమర్శిస్తారు కూడా కావ్య లక్షణకారులు. కావ్యం చదువుకునేటువంటి వాడికి రసభావం లేకపోతే వాడు నిష్ప్రయోజనుడు అనేటువంటి అంటాడు. కానీ ప్రస్తుతం మనం కావ్య రసం గురించి కాదు నేర్చుకోవాల్సింది, కావ్యం యొక్క శబ్దాల గురించి. తర్వాత కావ్యంలో ఉన్న ఆనందాన్ని మనం తర్వాత ఆలోచిస్తుంటాం. అట్లా రసభావాలు కూడా స్వయంగా మనం అనుభవించాలంటే కూడా ఇవి తెలవాలి శబ్దాల గురించి. అదే స్వయంగా నేర్చుకోవడం అంటే కనుక ఏదో కింద మనం గైడ్ చదువుకొని మొత్తం ఆనందం అనుభవించడం కాకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనేది గైడే, దాని పేరే గైడ్ అంటే నిర్దేశంగా చూపించేది అంతే. మన ఒరిజినల్ వాక్యాలు రాసుకుంటూ ఉండేవాడిని సార్. వాక్యాలు రాసుకుంటూ ట్రై చేసేవాడిని, తెలుగులో ఉన్నవే సంస్కృతం వాడు. అయితే అక్కడక్కడ మర్చిపోయి సరే ఒక శబ్దం నుంచి రిఫర్ చేసుకునేవాడిని. ఈ విభక్తి ఇక్కడ ఏ పదవి అని శబ్దమంజరి ధాతు రిఫర్ చేసుకుంటూ మధ్యలో వాక్యాలు రాసుకుంటూ వాక్య నిర్మాణం రాస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒకవేళ తప్పులు పడ్డా మనం అవసరం లేదు. ఇవాళ నువ్వు ఇంతకు చాలాసార్లు చెప్తాను, తప్పులు పడినప్పుడు కూడా అది మనం తప్పులు గుర్తిస్తే చాలు. తప్పులు గుర్తిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం తప్పులు పడదు, మనకి ఆటోమేటిక్ తెలుస్తుంది. మీరు డిగ్రీ రాస్తారా సంస్కృతం రాయండి, మీరు ఏదైనా ఊరికే లెటర్స్ రాస్తారా సంస్కృతం రాయండి, మాట్లాడతారా సంస్కృతం మాట్లాడండి, ఏదైనా చేస్తుండండి, ప్రాక్టీస్ చేస్తుంటే మనకు తెలుస్తుంది. అంటే దాన్ని ఏ ప్రకారంగా మనం ప్రాక్టీస్ చేయాలి అని ఆలోచించాలి. మనగానే ఎవరికి యొక్క విధానం వాళ్ళకు ఉంటాయి, అందరికీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళ అనుభవాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కనుక మనం ప్రాక్టీస్ రాస్తే బాగా వస్తుంది, ఇంకోటి చదివితే బాగా వస్తుంది. ఈ శబ్దాలను నేర్చుకోవడంలో నేను ఒక అంశాన్ని గుర్తించాను సార్. ఈ ఏకవచన రూపాల మీద బాగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ద్వితీయ వచనం అసలు అది పెద్ద లెక్కలోకే రాదు, అది జ్ఞాపకం. తృతీయ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది. ఏకవచన రూపాలు మాత్రం అన్నిట్లో ఫస్ట్ ఉన్నాయి ఎట్లా మారుతున్నాయని కొద్దిగా గట్టిగా చూసుకుంటే మనకు ఏకవచన బహువచనాలే ప్రయోగాలు ఎక్కువ ఉంటాయి, ద్వివచనాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే సంస్కృతం ద్వివచనాలకు కూడా ఒక పీట వేసింది. కనుక ఉన్నంత మాత్రం లేదు, బైహార్ట్ చేయటమే మంచిది సార్. ఏదైనా బైహార్ట్ చేయటమే మంచిది. శ్రమపడ్డా కానీ బైహార్ట్ అనేది బైహార్ట్ చేసినా చేయకపోతే పారాయణం. ఒక శబ్దాన్ని ఫస్ట్ ఒక వారం రోజులు ఒక శబ్దాన్ని తీసుకోండి, ఒక రామ శబ్దాన్ని తీసుకోండి, చదవండి, ఏం లేదు. పొద్దున కోసం సాయంత్రం కోసం మీరు ఎట్లా అయితే భగవద్గీతనో ఇంకేదన్నా లేకుండా వేదమో ఏదో చదువుతున్నారు కదా, ఒకసారి పారాయణం చేయండి అంతే. జస్ట్ పుస్తకం పట్టుకుని చదవండి, చూడమని కంఠస్థం వచ్చా లేదు అవసరం లేదు. అదే పుస్తకాన్ని బట్టి అట్లానే చదువుతుండండి. అవి పెట్టుకుని అహం రామం నమామి, అహం రామం నమామి, అహం రామస్య భక్తోస్మి, ఇలా 4-5 వాక్యాలు రాసుకుంటూ ఉంటే సరే. వాక్యం పొడిగించడం ఏదో ఒకటి. నేను పాఠం చెప్పేటప్పుడు ఏం చేశానంటే, పాఠాన్ని ముందు మీరు శబ్దాలు జ్ఞాపకం చేయండి, ధాతు జ్ఞాపకం చేయండి చెప్పలేదు. నిజానికి విధానం అదే. ప్రాచీన విధానం ఏమిటంటే అప్పుడు ఏం చెప్పేవాళ్ళు కాదు, ముందు
నువ్వు ఆ రామశబ్దం జ్ఞాపకం చేయి. అర్జున శబ్దం అంజారు ఎంత వచ్చిందా, ధాతులు జ్ఞాపకం చేయి. ధాతులు వచ్చాయా, అప్పుడు కావ్యం మొదలుపెట్టారు. కావ్యంలో ఆటోమేటిక్గా వాక్య నిర్మాణం అదేమని వస్తుంది, లేదా వాక్య నిర్మాణం. కానీ అంతసేపు మన ఓపిక ఉండదు. మనం అన్ని శబ్దాలు జ్ఞాపకం అంటే అది పిల్లల యొక్క విధానం. నేను చిన్నప్పుడు ముందు రామశబ్దం చదువుకున్నాను. ఎందుకు రామశబ్దం ఏమంతో తెలియదు. రామ అంటే ఏం తెలియదు, రామ అంటే ఏం తెలియదు. అంతే రామావర ప్రధాన ముందు చదవడం, గుడ్డిగా చదవడమే. కానీ అది మీరు అన్నట్టు ప్రాచీన విధానంలో చిన్నపిల్లల దగ్గర నేర్చుకునేది. మనంతా పెద్దవాళ్ళు అయినా ఇప్పుడు మనకు కావాల్సిన ఇమీడియట్లీ వాక్య నిర్మాణం కావాలి, దాని ప్రయోజనం తెలవాలి. కనుక ఒక ప్రధాన వ్యక్తి రామ గచ్చతి మాత్రమే చెప్పాను. రామ గచ్చతి తర్వాత మధ్యలో పదాలు ఎక్కించాను. తత్ర రామ తత్ర గచ్చతి, తత్ర కుత్ర చెప్పాను, అవ్యయ చెప్పాను, శబ్దాలు చెప్పాను. రామ తర్వాత గచ్చతి తర్వాత రామ వనం గచ్చతి అన్నాను, ద్వితీయ భక్తి చేర్చాను. అట్లాంటి ప్రధాన భక్తి హరి లాంటివన్నీ చెప్పాను. అట్లాంటి ద్వితీయ భక్తులన్నీ కూడా చెప్పాను. తర్వాత తృతీయ భక్తి చెప్పాను. తృతీయ భక్తి ఎట్లా కలపాలి, ఒక్కొక్క వాక్య నిర్మాణం కలుపుకుంటూ శబ్దం యొక్క విభక్తులు మొత్తం చెప్పిన తర్వాత శబ్దం మొత్తం చూపించి ఈ శబ్దాన్ని ఎట్లా జ్ఞాపకం చేయాలి అంటే అట్లా మనకు వెంబడే మనకు ఇటు శబ్దాలు అయిపోతాయి, వాక్య నిర్మాణాలు వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ కంఠస్థం చేయకపోతే మాత్రం ఊరికి అన్ని వినేటువంటివి ఉంటాయి. ఏదైనా వేగంగా చెప్పడం ప్రధానం కాదు. వేగంగా చెప్తాను, టకటక ఇవ్వాలి, మొత్తం అంత గురించి మొత్తం ధారపోసి పెడతాం. కానీ ఏమవుతుందంటే ఎంత వేగంగా చెప్తా అంత వేగంగా వెళ్ళిపోతుంది. అంటే రెండో తర్వాత అసలు చెప్పినట్టే గుర్తుండదు. అట్లా నేను అంటే రకరకాల ప్రయోగాలు చేశాను. ఒక విద్యార్థికి చెప్పాను, కాదు బ్రహ్మాండ తర్వాత వాడు 15 రోజుల తర్వాత చెప్పారా సార్ అన్నాడు. వాడికి ఏం తెలియదు, మర్చిపోయినట్టు అయిపోతుంది. కనుక వేగం ప్రధానం కాదు. ఇప్పుడు ఏమంటారంటే హనుమంతుడు సముద్రాన్ని దాటాడు కానీ లోతు తెలుసుకోలేదట. లోతు తెలుసుకున్నవాడు మైనాకుడే, మైనాకుడు మాత్రం తెలుసుకున్నాడు అని. అలాగే వేగం దాటిపోయిన మాత్రాన సంస్కృత లోతుపాత తెలియదు అని. అట్లా అంటే వేగం ప్రధానం కాదు, లోతుపాత తెలుసుకోవడానికి కష్టపడుతూ ఉండాలి అని. అదే సరే, అలం అతి విస్తరైన ప్రసంగేనా వాటి దాంట్లో మనం క్రియాపదం దీంట్లో బభూవ ఒకటి, ఆయయో ఒకటి ఉన్నాయి. బభూవ ఒకటి ఉన్నది, ఆయయో ఒకటి. ఆయయో ప్రత్యాయయో ఆశ్రమేణ ఆయయౌ ఆంగ్ ఉపసర్గతో కలిసిన యా ధాతువుకి ఆయయో. యాయో అనేది ప్రథమ పురుషుడు. బభువ లిట్లకారమే, ఆయో లిట్లకారం. ఆయయో అంటే అర్థం యయో అంటే వెళ్ళేది. ఎక్కడో డౌట్ ధ్వని కనిపించట్లేదు. మీరందరూ కూడా దయచేసి ఒకవేళ మీ ముఖాన్ని మాకు చూపించాలనుకుంటే మధ్యలో మాకు కనబడేలాగా పెట్టండి. అంటే ల్యాప్టాప్ దూరంగా ఉంటుంది, టేబుల్ మీద మళ్ళీ ఏం లేదు, మీ ఫ్యాన్లు కనబడతాయి మాకు, అంతే, ఏం లేదు. మేము ఫ్యాన్లకు చెప్పాల్సి వస్తాయి పాట. అది మీరు అంటే ఒకవేళ ముఖ సందర్శనం చేయించాలనుకోండి, మీరు మ్యూట్ కనబడకుండా కెమెరా ఆఫ్ చేస్తే మీ ఇష్టం, అది వేరే విషయం. అంటే మీరు అంటే మీరు చూపించగలిగేటట్టు ఉంటారో ఉండరు, మీ రూమ్ బాగుండకపోవచ్చు, ఇంకేదో ఉండదు, మంది ఉండవచ్చు, ఏదో సంథింగ్. ఎందుకంటే ఏదైనా కారణంతో మీరు మానేస్తే ఓకే, వేరే విషయం. కనబడితే మాత్రం రూపంగా కడితే మాత్రం ఎదురుకుండా కనబడ్డట్టుగా మాకు ఉంటే కనబడుతుంది. అయితే దీంట్లో ఆ యయో అన్నప్పుడు యయో అంటే వెళ్ళింది, యాతి అని, దాని నుంచి యానము, ప్రయాణము, యాత్రికులు, ఇవన్నీ పదాలు దాంట్లో నుంచి వచ్చాయి, ధాతువు నుంచి. యయౌ అనేది లిట్లకారం, వెళ్ళేను అర్థం. ఆ ఉపసర్గతని రిటర్న్ వెళ్ళుట, దానికి ఆ ఉపజేస్తే వచ్చుట అని అర్థం వస్తుంది. గచ్చది ఆగచ్చది, నయ్యది ఆనయ్యది. ఇట్లానే యయౌ ఆయయౌ తిరిగి వచ్చాను. ఎక్కడికి తిరిగి వచ్చాను, ఎక్కడికి అని మన తెలుగులో చెప్పిన వచ్చటకు సంబంధం ఎక్కడికి పడితే అది ద్వితీయ భక్తిగా ఉంటుంది. కనుక ద్వితీయ భక్తి పదం మనం చూసుకోవాలి. ఆశ్రమం, ఎవరు అనేది
ఎవరు వశిష్ఠ ధేను. ఇక్కడ ఆశ్రమం అనేది అయ్యా, నమస్కారాలు అయ్యా. ఆ. ఆశ్రమం ద్వితీయ విభక్తిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఆ, ఆశ్రమం ద్వితీయ విభక్తిలో చెప్పలేదు కదా, ప్రథమ విభక్తిలో చెప్పడం జరిగింది. ద్వితీయ విభక్తి ఆశ్రమం ప్రతి అన్నారు కదా అని ఆయన సందేహం. అది కూడా ఉంది ద్వితీయ కదా. విభక్తిలో చెప్పారు, ద్వితీయ విభక్తిలో చెప్పారు, కానీ ఆశ్రమం అనేది అది పుంలింగం అవుతుందా నపుంసకం అవుతుందా? పుంలింగం. ఆశ్రమ అదే ఎట్లా గుర్తించాలి? ఆశ్రమ గుర్తించడం అనేటువంటిది అభ్యాసం. ఆశ్రమం అనేది గ్రామం లాగా కదా. ఆశ్రమ పదం గ్రామ కూడా ఉన్నది. వర్ణాశ్రమ. నేను అడిగేది ఆశ్రమ కాదండి, తర్వాత పదం కాదు, ఆశ్రమ కాదు, ఆశ్రమం. ఆశ్రమ వర్ణాశ్రమ, వర్ణాశ్రమ ధర్మాలు, ఆశ్రమ అనేటువంటి బ్రహ్మచర్య ఆశ్రమ అనేటువంటి ఆశ్రమ పదాలు. ఇక్కడ ఆశ్రమం అనేది ఒక నివాస స్థలం కదా. అవును. నివాస స్థలం అన్నప్పుడు గృహము, గ్రామము. మీరు కథా దీని పేరు ఏమంటారు, దాని విధం కాదు. వ్యాకరణం పుంలింగం చెప్పిందా లేదు అంతవరకు అడగండి. ఇది ఎందుకు చెప్పింది పుంలింగం అనడానికి మీరు పుంలింగమా కాదా అంతే. పుంలింగం పుంలింగం అంతే, లేదా స్త్రీలింగం అంతే. నపుంసకం అనుకుందాం. ఆశ్రమం ఎట్లా అయినా కూడా అంతే ఉంటుంది. అది చాలా మార్లు చెప్పారు మీరు. ఇక్కడ శబ్దం ఆశ్రమ ఉంది. శర్మగారు ఒక్కసారి ఆశ్రమ ఆశ్రమౌ ఆశ్రమాః ఆశ్రమం ఆశ్రమౌ ఆశ్రమాన్ ఆశ్రమేణ ఆశ్రమాభ్యాం ఆశ్రమై. వారు అడిగేది గుర్తించడం ఎట్లా అని. అంటే మీరు ఆశ్రమం కదండి. క్వశ్చన్ ఆశ్రమ పదం ద్వితీయ వ్యక్తికి నపుంసకలింగంలో అయినా పుంలింగం ఆశ్రమం ఓకే. వారు దానికి క్వశ్చన్ ఇవ్వడం లేదు. క్వశ్చన్ ఏమిటంటే ఆశ్రమం ఎట్లా గుర్తించడం అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆశ్రమం స్థలం కదా, నపుంసకలింగం అనేది. ఇక్కడ లాజికల్ కాదు, వ్యాకరణం నిర్దేశించే ఏమి మాత్రమే మనకు కావాల్సినటువంటి. దేశ అంటున్నాం కదా, దేశ అంటాం కదండి, దేశ అంటున్నాం కదా, కాలహ అంటున్నాం కదా. దేశ దేశ పుంలింగం కదా దేశ అనేది. అయితే ఇక్కడ ఆశ్రమం పక్కన ఇంకో ప్రతి అనే పదం కూడా వాడేశాడు కదా సార్. అది సరే, ప్రతి అనేది ఇప్పుడు వస్తుంది కాదు. ఆశ్రమం ద్వితీయ విభక్తి పుంలింగమైన నపుంసకలింగం ఆశ్రమంగా ఉంది, దానికి ప్రతి ఎట్లాగో వస్తుంది. ఆశ్రమం ఆశ్రమ పదే, పుంలింగమైన ఆశ్రమ పదే. ఇక్కడ వారి క్వశ్చన్ కాదు అసలు ఇది పుంలింగంగా గుర్తించడం ఎట్లా అని మాత్రమే వారి యొక్క గుర్తించడం. అంటే సరే, దాని యొక్క మన యొక్క అనుభవాన్ని బట్టి గుర్తించడం జరుగుతుంది. ఒక్కోసారి రెండు విభక్తుల్లో రెండు లింగాల్లో కూడా ఉంటాయి కొన్ని శబ్దాలు. కనుక ఆశ్రమం ప్రతి విశేషం ఆయో, ఆశ్రమం ప్రతి ఆయో అంటే ఆశ్రమాన్ని గురించి చేరుకుంది, వచ్చింది అంటాడు. ఇక్కడ రిటర్న్ వచ్చింది అంటే విధంగా చెప్తున్నారు. ఆశ్రమానికి వచ్చింది అని అర్థం. వచ్చుట అనేటువంటి దాన్ని ద్వితీయాభక్తి ఏదైతే నుంచి వస్తుందో ఆ ద్వితీయాభక్తి ఉంటుంది. ప్లస్ దానికి ప్రతి కూడా చేర్చడం. ప్రతి చేర్చినా చేర్చకపోయినా అర్థం. ప్రతి అంటే కొంచెం ఇంకా ఎక్కువ పదం విశేషంగా చెప్తూ ఉంటాను. లేదు, ఇది ఎవరు అనేటువంటి కర్త పదంలో మనం ఏం చెప్పుకున్నాం, వశిష్ఠధేను. వశిష్ఠధేను ఎట్లాంటిది? విజ్ఞాపిత ఉంది, తదన్విత ఉంది. తదన్విత నెక్స్ట్ సెంటెన్స్ తోటి అవుతుంది కదా సార్. నెక్స్ట్ సెంటెన్స్ తోటి తదన్విత. తత్ అన్విత. తత్ అంటే తేన అన్విత, తదన్విత. తేన అనే తేన అంటే అతని చేత, అన్విత అనుసరించబడింది అంటే అతడు అనుసరించాడు అనమాట. తేన అన్విత, అన్విత ప్రత్యేకంగా అనుసరించబడింది. అతని చేత అతడు అనుసరించాడు అర్థం. రాజు చేత అనుసరించబడినటువంటి సా వశిష్ఠధేను ఆశ్రమం ప్రతి ఆయయౌ. ఎట్లా? అశ్రమేణ, శ్రమ లేకుండా, శ్రమతో లేకుండా అని అర్థం. అంటే అనాయాసంగా వచ్చేసింది. ఎక్కడి నుండి?
కుక్షేహి కుక్షి అంటే పొట్ట, కుక్షి అంటే గుహ, వాటి నుంచే తీసుకోవచ్చు. ఎక్కడ కుక్షి అంటే హైమవతాత్, హైమవతుడి, హిమవాన్, హిమం సంబంధం హైమం, హైమవతుడు, హిమం కలిగినటువంటి వాడు అన్నట్టు హిమవత్ పర్వతం, హిమవత్ పర్వతం కలిగిన గుహ, కుక్షికి విశేషణం అది. హిమవంతుని యొక్క కుక్షి అని అర్థం. హిమవత్ సంబంధమైన కుక్షి అంటే హిమాలయ పర్వతం యొక్క కుక్షి గుహ, గుహ నుండి ఇక్కడ కుక్షి పుంలింగం అయింది, గుహా శబ్దం స్త్రీలింగం అయింది. అది కుక్షే కుక్షే నుండి హిమవతాత్ కుక్షే ప్రత్యాయయం ఆశ్రమంగా వెళ్ళింది. తదన్విత, ఆ తదన్విత అంటే అది ఎట్లాంటిది అంటే అయ్యింది. ఆమె ఏమయ్యింది? ప్రీతతరం, ప్రీతముతో మిక్కిలి ప్రీతి అయిన, మిక్కిలి ప్రీతి పొందినటువంటి, అత్యధికంగా ప్రీతి పొందింది అని తరగతి పొలాలు. ఎందుకైంది? విజ్ఞాపిత, విజ్ఞాపన చేయబడింది, ఇక్కడ హైమవతాత్ అన్నప్పుడు కూడా వృక్షాత్, హైమవతాత్ అన్నప్పుడు కూడా వృక్షాత్ అన్నట్లు పంచమి అవుతుంది. లింగం ఏమిటి మళ్ళా? పుల్లింగం ఎందుకు వచ్చింది ఇక్కడ? కుక్షిపదము కుక్షిపదం పుంలింగంగా హైమవతాత్ పుంలింగం అయింది. ఏది విశేషం సంబంధమైన హిమవతాత్ విశేషణము, కుక్షిపదం విశేషం. విశేషణం కూడా అదే విభక్తిలో ఉండవలే అని, గాని అది ఉంది కాబట్టి ఇది అని ఉండాలని కాదు. అక్కడ చెప్తున్నారు అదే హైమవత స్త్రీలింగ హైమవత్య అయిపోతుంది. విశేషణ పదాలు లింగాలు మారుతాయి, విశేష పదం మారదు. విశేషం బట్టి విశేషణం అక్కడ లింగం చెప్పుకోవాలి. విశేషాన్ని అనుసరించి లింగంలో హైమవతి పదం ఉంది కదా, అదే అక్కడ గుహ అన్నాడు అనుకోండి, హైమవత్యా అంటాడు. ఇప్పుడు హైమవత్యా గుహాయా, హైమవతాత్ హైమవతాత్ విజ్ఞాపిత. ఎవరి చేత విజ్ఞాపిత? క్షితిశేన విజ్ఞాపిత. ప్రీతతరా సా వశ్యేను బభూవై తదన్విత సమళ తదసా వశ్యేను తదన్విత హైమవతాత్ కుక్షేః ఆశ్రమం ఆశ్రమేణ ప్రత్యాయయౌ అనేది అన్వయక్రమం. ఈ విధంగా మనం చదువుతుంటే మనకు అర్థం కావాలి. ఇత్థం వశిష్ఠదేను క్షితీశేన విజ్ఞాపిత ప్రీతతరా బభూవ. ఇది ఒక వాక్యం. అంటే ఈ ప్రకారంగా వశిష్ఠదేను క్షితీశుని చేత విజ్ఞాపించబడినటువంటిదై ప్రీతతరా బభూవ. తర్వాత వాక్యం ఏమిటి? తదన్విత, తర్వాత అన్నమాట. తదన్విత హైమవతాత్ కుక్షేః ఆశ్రమేణ ఆశ్రమం ప్రతి అయ్యా గురువు గారు, ఇక్కడ ఛా ఎందుకు వాడబడింది? హైమవతాత్ కుక్షే అంటే సరిపోతుంది కదా. హైమవతాత్ చ కుక్షే అదే అక్కడ దానికి సంబంధం కాదు. తదన్వత అన్విత అచ్చ అంటే అయిపోయింది కదా క్రియాకు మళ్ళా, లేదా ప్రత్యయ ఉచ వెళ్ళి వచ్చిందని కూడా. అది ఇప్పుడు ఎట్లా ఉన్నది? విశేషణానికి విశేష్యానికి మధ్యలో ఇక్కడ అట్లా ఏం లేదు. అది ఎట్టనే రాదు. కవిత్వంలో పదాలు అటు ఇటు మారదు. ఏ పదం ఎటనే చకారం దానికి కావాల్సిన సంబంధం పెట్టుకోవాలి. ఈ రెండు పదాలు ఏమేం లేదు. ఈ రెండు పదాలు ఒక చోట ఉండాలని ఏమేం లేదు. మీరు పదం అక్కడ పట్టచ్చు, ఇక్కడ పట్టచ్చు. మనకు కావాల్సిన విభక్తి పదం ఎట్లా మనం చూసుకొని పెట్టుకోవచ్చు. కొన్ని సందేహాలు ఇట్లాంటివి మిమ్మల్ని అడిగితేనే సందేహం రావాలంటున్నప్పుడు పాఠము మనము ఊరికే ఏదో నేను అనౌన్స్మెంట్ చెప్పి వెళ్ళిపోవడం లేదు కదా. మీకు
సందేహం వస్తేనే సంతోషం అవుతుంది. అంటే ఓహో! మీకు ఇంత తెలుస్తుంది, ఇంకోటి ఏదో తెలియాల్సి అది. సందేహం లేదు అంటే నీ ఇద్దరు కూడా అయిపోయింది. ఇద్దరికీ సందేహం రాదు అది. ఎవరిద్దరికి రాదు? పరిపూర్తి బాగా తెలిసానికి తెలియదు. మహామేధావి మన ముందు కూర్చోడం అనుకోండి, తలుపు దగ్గర విన్నా ఆయన పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే బాగా తెలుసు కనుక అక్కర్లేదు. ఇంకా చిన్న పిల్లవాడు కూడా ఉంటాడు. 2, 3 మీ మనోడు ఎవరో వచ్చి కూర్చుంటాడు. పక్క కూర్చొని వింటుంటాడు. వాడికి ఏం అది వరాదు. ఎందుకంటే వాడికి ఏం అర్థం కాదు. అది కాదు అనుమానం ఎవరికి వస్తుందంటే, విన్నటువంటి వాడు సగం కొంత అర్థం, కొంత అర్థం కాబట్టి అనుమానం వస్తుంది. పూర్తిగా అనుమానం కాదు, ఏం రాదని అర్థం కాదు. కనుక ఎక్కడైనా అనుమానం వచ్చింది అంటే అర్థం ఇంకొంత మీకు తెలిసిందే నాకు తెలుస్తుంది. అదొక మీటర్ అనుమానం రావడం అనేది. ప్లస్ ఈ అనుమానం మీ గారే కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి 10-12 మందిలో మిగతా వాళ్ళు కూడా రావచ్చేమో, లేదా రాయడం వచ్చినా రాకపోయినా మీ జవాబు వాళ్ళందరికీ కూడా సంతృప్తికరంగా ఇస్తుంది. ఇది కూడా ఉంది విషయం అనేది తెలుస్తుంది. ఇక్కడ ప్రీత తర అన్నప్పుడు ప్రీత తమ అని ఉంటే ఇంకా బాగుండేది కదా, ప్రీత తర ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే ఇక్కడ కంపారిటివ్ లో ఉంది కదా, ప్రీత తర అన్నప్పుడు ఒక తరతమ భేదాల్లో పోలిక ఉంది కదా, దేంతో పోలుస్తున్నట్టు? దేంతో లేదు. కాబట్టి ప్రీతతమ బభూవ అనే పదము ఇంకా బాగుండేది కదా అనుకుంటాం. ప్రీతం లేకుండా ప్రీతరమైందనే కావచ్చు, ఇక్కడ ఏదో కాదు. ఇప్పుడు ప్రీత తర అన్నప్పుడు కంపారిటివ్, ఒకదానికంటే ఇది ప్రీతికరమైంది అనొచ్చు. దేనికంటే లేదు, ఉంటుంది అదేదో ఇంకో కంపారిజన్ అనేది ఏం లేదు. ఓకే, అది నాకు తెలిసింది అంతే. సరే, దాని గురించి ఇంతకు ముందు చెప్పిన కంటే ఇప్పుడు అయింది అని చెప్పి కంపారిజన్. అక్కడ అటు లేదు కానీ కంపారిజన్ చెప్పిన కారణాల దాని నుంచి ఉన్న స్థితికి వచ్చింది అర్థం. అట్లా అంతకు ముందు కొంచెం పీస్ అయింది, అంతకంటే ఎక్కువ పీస్ అయింది అంటే రెండింటికి అప్రీతమైన ప్రీతమైన ఎక్కువ ఉన్నప్పుడు సూపర్లేటివ్ వాడాలి కదా రాజయ్య గారు. అంతే. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విషయాల కంటే ఇంకా కొంచెం ప్రీతి ఎక్కువ అయిన ప్రియతర అన్నాడు అంతే. అలాంటప్పుడు అసలు ప్రియతయుత అది కాదు, అలాంటప్పుడు ప్రియత తరా లేదు, తమ లేదు, ప్రియతయుత బభూవ అన్న సరిపోతుంది. అంటే మునుపటి కంటే ఎక్కువ కాళిదాసు శ్లోకాన్ని మనం దిద్దాల్సిన పని లేదు. మనం అక్కడ ఎందుకు వాడారు అనేది మనం చూసుకోవాలి. ప్రధానికి కారణం ఉండదు సార్, ప్రధానికి కారణం ప్రత్యక్షానికి అంటే ఇంతకుముందు వాటిని బట్టి మనం పోల్చుకోవాలి. ఇంతకుముందు బట్టి వాక్యాల్లో ఉండాలని లేదు. ఎంతటి మహాకవైన ప్రత్యక్ష చెప్పేటప్పుడు మరి గ్రామాలు చెప్పేటప్పుడు గోపాల్ అని చెప్పి, కానీ ఇక్కడ అట్లా కాదు. అంతకుముందు దాన్ని బట్టి దానికంటే ఎక్కువ ప్రీతి పక్కదారి పట్టించకండి అయ్యా, నా ప్రశ్న అంతవరకే. కటకం వారు ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రీతితో ఉన్నది అని అర్థం. ముందే ప్రీతి అయింది, ఎక్కువ బట్టి చేసుకోవాలి. ఇంకేం లేదు అక్కడ. దాన్ని బట్టే మీరు చేశారు కదా పరీక్ష అని చెప్పి. చాలా చోట్ల అక్కడ కంపారిజన్ లేకపోయినా అని వాడతాం. అది కాదు సార్, ఇప్పుడు మన అక్కడ కంపారిజన్ లేకపోయినా ప్రత్యయవాశ్రమ అశ్రమేణ ప్రీతమానచ్చు. అయితే కొన్నిసార్లు అది కొన్నిసార్లు అక్కడ కంపారిజన్ లేకపోయినా తెలుగులో కూడా చూడండి, పటుతరమైన సంపదలు దేనికంటే అనే ప్రశ్న రాదు అక్కడ. పటుతరం అని వాడేస్తాం. మిక్కిలి సంపదలనే ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ అని అంతే. అదే అట్లా అంతే ఎక్కువ అని అది అధ్యాహారం, అధ్యాహారం అండి. అంతే ఆశ్రమం అశ్రమేణ అనే శబ్ద ప్రయోగం బాగుంది. కవులు అట్లా వేస్తేనే అలంకారం అంటారా రాజయ్య గారు? ప్రాస అలంకారంగా వస్తుంది.
ఇక్కడ కూడా అది యమకం కిందికి వస్తాయి, యమకం అవుతుంది. మధ్యలో పదాలు ఉన్నాయి కదా వేరే, అందుకోసం యమకం అవుతుంది. శ్రమ పదం మనకు కనబడుతుంటుంది. అవ్యవధానంలో వచ్చింది కాబట్టి యమకం రెండు కానీ ఒకే అర్థాన్ని ఇవ్వడం లేదు. అదే వేరే అర్థాలు వస్తేనే యమకం. అవును, ఇవ్వకుండా అవ్యవధానంలో వచ్చేది యమకం. దీంట్లో సంధులు మరి క్షితీసేన క్షితి ఈశ వశిష్ఠధేను ఇక్కడ ఏం లేదు, సమాసం ఉంది. తద్ అన్విత తత్ అన్విత జత్వం హైమవతాత్ కుక్షేః ఇక్కడే ఉంది మొత్తం. ప్రత్యయావాశ్రమ ఇక్కడ ఏచోజవాయవ రెండు ఉన్నాయండి అక్కడ. ప్లస్ ఆయయో ప్రత్యయో యణాదేశం ఉంది. సార్ నాకు ఇక్కడ ఒక సందేహం సార్. హైమవతాత్ చా ఉంది కదా, సంధి ఎందుకు జరగలేదు అక్కడ? హైమవతాచ్చ అంతే. చా ఏం చేస్తారు? తాకు చా అవుతే హైమవతాచ్చ అని అవుతుంది కదా. హైమవతాచ్చ అంతే, కలిపి హైమవచ్చ అని ఉంటుంది. పరసవర్ణం అవుతుంది, పరవర్ణ సంధి. హైమవతాచ్చ తాకు చావత పెడతారు. చాకు చావత వేయచ్చు. హైమవత అచ్చకు చాకు చావత వస్తుంది. అదే శృత సంధి వస్తుంది. అట్లా వేసిన దీనికి ఏం ఇందులో ఏం లేదు. హైమవతాచ్చ కుక్షే చేయొచ్చు. ఇక్కడ మనకు దేంట్లో కానీ చాకు చావతే ఉంటుంది. కూడా రాయచ్చా? చాకు చావత రాయొచ్చు. మీరు శృత సంధి వస్తుంది. ఎలా రాసుకోవాలయ్యా? ఎలా రాయాలి? చాకు చావత్తు. హైమవతాచ్చ హైమవతాశ్చ చాకు చావత్తు. చునాశ్చు హోన్ శృత సంధి వస్తుంది. ఇది మనము హల్సంధిలో చెప్పుకుంటాం. హనుమశాస్త్రి అన్నట్టు అంతే కదా. అంతే శాస్త్రీయాలు అంతే. ఇట్లానే ప్రత్యయ ప్రతి ప్లస్ అయ ప్రత్యయ ఆయయ ప్రతి ప్లస్ ఆయయ సహస్రం ఆయయావాశ్రమం ఎలా ప్రత్యయౌ. ఆ సంధి పేరు ఎవరు జరగట్లేదు మాకు. ఏచోయవాయవ ఇక్కడే అన్నాడు. అయవాది అనండి, లేకుంటే రాదు. అయవాది దేశంది. ఏంటి ఏచోయవాయవని అయవాది దేశంది కూడా అంటామా? సూత్రం అది. సూత్రం మీరు మీకు తెలుసండి, మా ఎప్పుడో ఏబిసిడీలు వాళ్ళము. మీరు విని చర్చించి కొద్దిగా సీరియస్ గా చదువుకుంటే భాగ్యం. ఎంఏలో ఈ సంధులు లేవు. ఎంఏ సిలబస్ ప్రకారంగా సమాసాలు ఎంఏలో లేవు. ఎంఏలో లేవు సమాసాలను సంస్కృతం విడిగా చేసుకుంటుంది. కృతి ప్రత్యయాలే ఉన్నాయి అంతే కదా. దీంట్లో ఉంది మా విడిగా సంస్కృతం పరీక్షలు రాసినప్పుడు వచ్చాయి. విభక్తి అర్థ ప్రకరణం ఉంది. కారకాలు సమాస అక్కడ అవి కూడా ఉన్నాయి విడిగా రాసినప్పుడు. కొంచెం పరిచయం బిఓఎల్ లో కూడా అంతే ఉండే కదా.
బొద్రేకు ఇవి లేవు సార్. లేవు. డిపోలో ఉండే, నువ్వు డిపో చదివేది. డిపో డిపో చదివా? డిపోలో సందులు ఉండే. డిపో ఇవైతే లేవు, ఈ సందులు లేవు. గుణం లేవు. నేను చదివానండి నేను తెలుసుకున్నానులేండి, కొద్దిగా స్వయంగా తెలుసుకున్నా. నడమ కూడా కొద్దిగా కృషి చేసా వీటి మీద. నా దగ్గర గట్రా బుక్స్ ఉన్నాయి. తర్వాత మన అన్నదాసు గారి అన్నగారు కూడా నాకు కొంత చెప్పారు, ఇందులో కొన్ని రహస్యాలు. వారి దగ్గరికి కొన్ని రోజులు పోయిందని. డిపోలో రికార్డ్ వచ్చు కానీ ప్రీ డిగ్రీ కోర్సులో ఉండే. ప్రీ డిగ్రీ కోర్సు వాళ్ళకి నేను చెప్పాను. మేము డిఓఏలే అంటే ప్రీ డిగ్రీ రోజు డిపో చేంజ్ అయ్యింది, సిలబస్ చేంజ్ అయ్యింది. అదే మార్చేది కదా మిగతా డిపోలు తర్వాత మారింది. సరేనండి. శ్లోకంలో ఇంకా విశేషాలు ఏమైనా మీకు గురించి చెప్పండి. దేంట్లో కథాత్మకమైన విషయం మాత్రమే తప్పిస్తే అలంకారప్రాయమైనటువంటి విషయం ఎక్కువగా ఏం లేదు. సంతోషపడ్డది. ఆమె బయలుదేరింది, తాను ఆయన అనుసరిస్తున్నా, ఆమె వెనుకం చేస్తున్నా, ఆమె చక్కగా వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది, హాయిగా చేరింది అనేటువంటిది, పూర్వాశ్రమానికి చేరింది అనేటువంటిది విషయం. బాగా పెద్దగా మనకు చర్చ ఏం లేదు. మీకేమైనా అనుభవిస్తే స్ఫురిస్తే చెప్పండి విషయం. కదా ఆపేద్దాం, మరి టైం అయిపోయింది. వాడికి కూడా మన ఇవాళ కూడా మన కౌలిపోవడాన్ని ఆపేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష స్వస్తి. అందరికీ కూడా ధన్యవాదాలు. శివరాత్రి ఏం చేస్తున్నాను.